ఓం సాయిరామ్. సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి. బిడ్డ, మనిషి జీవితంలో కోపం అనేది శత్రువులా పనిచేస్తుంది. కోపంతో మనం చెప్పే మాటలు, చేసే పనులు ఇతరులకు బాధలు కలిగిస్తాయి. ప్రేమతో మాట్లాడటం, ప్రేమతో ఆలోచించడం వల్ల శాంతి నెలకొంటుంది. శాంతితో కూడిన ప్రేమ అనేది శక్తివంతమైన ఆయుధం. మన కంట్లో ప్రేమ ఉంటే ప్రపంచం అందంగా కనిపిస్తుంది. కోపం వదిలిపెట్టి ప్రేమను ఒడిసిపెట్టాలి. ప్రేమలో ఉన్నవారికి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. సాయిబాబా ఎప్పుడు ప్రేమను ప్రోత్సహించారు. ఆయన చెప్పిన జీవన మంత్రం ప్రేమతో ప్రవర్తించండి, కోపం వదిలి సహనంతో ప్రవర్తించండి, ఇతరుల తప్పులను క్షమించండి, అప్పుడు మీరు దైవం సమీపంలో ఉంటారు. మన ప్రేమ చూపించినప్పుడు దేవుడు మన వెంట ఉంటాడు. ప్రేమ ద్వారా కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, ఉద్యోగంలో ప్రశాంతత పెరుగుతుంది, వ్యాపారంలో నమ్మకం పెరుగుతుంది. ప్రేమలతో మానవత్వం అల్లుకుపోతుంది. కోపం మన ఆరోగ్యానికి హానికరం. శారీరక మానసిక శాంతిని కోల్పోతాము. ప్రేమతో ఉండేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. సాయిబాబా ఎప్పుడు ప్రేమను ప్రదర్శించారు. భక్తుల కష్టాలను ప్రేమతో తీర్చారు. ఒకసారి బాబా వద్దకు కోపంగా వచ్చిన భక్తుడు ప్రేమను తెలుసుకున్నాడు. బాబా చిన్నపాటి మాటతో అతని కోపం కరిగిపోయింది. ప్రేమ ఉన్న చోట అసహనం ఉండదు. మీరు ప్రేమతో ప్రవర్తిస్తే సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. మన ప్రేమతో ప్రవర్తించినప్పుడు మన మాటలలో శక్తి ఉంటుంది. మనం అనుకోకుండా దేవుడు సహాయం చేస్తాడు. మీ పట్ల ఇతరుల దృష్టికోణం మారుతుంది. జీవితం మెల్లగా మంచి మార్గంలో సాగుతుంది. సాయిబాబా అండగా ఉన్నారు అన్న నమ్మకం కలిగి ఉండండి. మీరు ఒంటరిగా లేరని గుర్తించండి. బాబా ప్రేమతో మీ వెంట నడుస్తున్నారు. ధైర్యంగా ప్రేమతో ముందుకు సాగండి. విజయానికి ప్రేమ మార్గమే చిరస్థాయిగా ఉంటుంది. కోపం వల్ల వచ్చే విజయాలు తాత్కాలికం. ప్రేమతో వచ్చే విజయాలు చిరకాలం నిలుస్తాయి. మీరు ప్రేమతో ప్రవర్తించిన ప్రతిరోజు దైవానుగ్రహం పొందుతారు. బాబా మీకు విజయాన్ని సురక్షితంగా చేరుస్తారు. ప్రేమనందు శక్తి ఉంది. ప్రేమనందు బాబా ఉన్నారు. ప్రేమతో జీవించండి. విజయం తప్పనిసరిగా మీదే అవుతుంది. ఓం సాయిరామ్. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.